అందరికీ నమస్కారం. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ 6 పేర్లున్న స్త్రీల ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో, అలాగే ఏ పేర్లు ఉన్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందో, ఇలాంటి విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఈ 6 పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడకని పక్కాగా చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఇవన్నీ సరిగ్గా చూడకుండానే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. శరీర భాగాల పొడవు, వాటి అమరికను బట్టి వారు ఎలాంటి వారు, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇంకా చేతులు కాళ్ళ నిర్మాణం, వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్దాయం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చునని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. మరి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉండేవారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అలాగే 2 కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట. అదేవిధంగా 2 కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట. కళ్ళు పెద్దవిగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి. చిటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్, చిటికెన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది. చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరుగే ఉండదు. ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్ మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. అరచెయ్యి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడం అనేదే ఉంటుంది, కానీ పోవడం అనేది ఉండదట. ఇక పాదాల వేళ్ళ విషయానికి వస్తే కాలి బొటన వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి క్రిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళతారు. సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్నా వీరు అవేమీ పట్టించుకోకుండా తమ పనులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాట శాసనంగా ఉంటుంది. కొంతమందికి అరకాలి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా గ్యాప్ ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది ఆడవాళ్లకు కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పొడవైన కళ్ళు ఉన్న వాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అలాగే అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్లకు నడుము క్రింది వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు. అయితే వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా అదృష్టవంతులు. జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ 6 పేర్లున్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమేనట. జ్యోతిష్యం ప్రకారం ఈ 6 అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పెడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు.
జ్యోతిష శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతారు. లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్ల 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. వారు తెలివైన వారు, కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు. వీరి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున ఎంతో సంపాదిస్తారు. కాబట్టి వీరికి నగదు కొరత ఉండదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు. ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు. మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైనా కొరత ఉండదు. వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు. కెరీర్లో ఉన్నత స్థితిని సాధిస్తారు. సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. వారు అనుకున్నది చేస్తారు. వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. వారు తమకే కాదు, చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులని చెప్పారు. అలాగే ఎల్తో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుకు మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. ఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమామలకు కూడా అదృష్టవంతులు. తన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ మహిళలు వెళ్ళే ఇల్లు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉంటుంది. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధ గలవారు. లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు. అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది. సాధారణంగా వీరు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు, అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు. భర్తకు ఆమె లక్ష్మీ అవతారం. అంటే జీవితంలో డబ్బుకు, సంపదకు లోటు ఉండదు. వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. ఈ మహిళలు ఓపెన్ మైండెడ్, ఓపిక ఎక్కువ మరియు కష్టపడి పనిచేసేవారు. వారు చేయాలనుకున్నదంతా చేస్తారు. కాబట్టి వారు విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న స్త్రీలు తమ జీవిత భాగస్వామికి అదృష్టవంతులుగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మహిళలో వారు వెళ్ళే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు. వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.